ఒక చంద్రగిరిలో ఉన్నటువంటి ఒక కర్మజాలి ఒక సత్య హరిశ్చంద్రుడు సత్యాలే అని మాట్లాడతాడు. ఇంకేం మాట్లాడు వేరేం మాట్లాడను కూడా మాట్లాడు ఆ సత్య హరిశ్చంద్రుడు. ఆ సత్య హరిశ్చంద్రుడు వల్ల మీకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తూ ఉంది. ఈరోజు చూసుంటారు ఆ సత్య హరిశ్చంద్రుడు ఏం మాట్లాడినాడు అని మా గురించి. తెలుగుదేశం కుటుంబ సభ్యులు, తెలుగుదేశం నాయకుల్ని, అధికారుల్ని బెదిరిస్తూ మాట్లాడాడు. రే భాస్కర్ రెడ్డి, నీ బెదిరింపులకు ఎవడు భయపడరా? రే భాస్కర్ రెడ్డి, నీకు చెప్తున్నా, నా కార్యకర్తపై 20 ఏళ్ళ తర్వాత కూడా దాడి చేసినట్టు నువ్వు ఉండవురా. నా పైన దాడి చేస్తే నేను భయపడినా, నేను వదిలేసా. నా కార్యకర్తని ఏదైనా చేసినట్టు వదలను, నేను గుర్తుపెట్టుకోరా భాస్కర్ రెడ్డి. ఎప్పుడు ఈ విధంగా మాట్లాడను. నా కార్యకర్తలు నాకు దైవంతో సమానం. నాకు ఈరోజు ఉన్నానంటే నా కార్యకర్తలు పెట్టిన భిక్షతో ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. నా కార్యకర్తల యొక్క ప్రార్థనతో ఈరోజు నేను బతికుండా. ఆ బాధతో మాట్లాడుతున్నా. దయచేసి మీడియా సోదరులు తప్పుగా అనుకోవద్దని కూడా మీ ద్వారా కోరుకుంటున్నా. ఒకటి, నువ్వు కరెక్ట్గా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసావు. 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు అపోజిషన్లో చేసావు. 5 సంవత్సరాల్లో నువ్వు ఏ విధంగా ఈరోజు నువ్వు బెదిరిస్తున్నావో అధికారుల్ని, అదేవిధంగా ఆ రోజు కూడా బెదిరించావు. అదేవిధంగా బ్లాక్మెయిల్ చేసావు. అదేవిధంగా ఈ జిల్లాకి పెద్ద ఆయన అని పిలిచే గల్లా రామచంద్ర నాయుడు గారి పైన గెలిచిన నెలకే ఇదే విధంగా 2014 నువ్వు గెలిచిన నెలకే ఆ రోజున్న రామచంద్ర నాయుడు గారి పైన, పెద్ద ఆయన గారి పైన SC ST కేసు పెట్టి బ్లాక్మెయిల్ చేసావు. దాని తర్వాత అధికారులను బ్లాక్మెయిల్ చేసావు. దాని తర్వాత కింద స్థాయిలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని బెదిరించావు. దాని తర్వాత 6 మండలాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అడ్డుకున్నావు. ఎక్కడ కానీ జరగకుండా కోర్టులో స్టే చేసావు. ఆ విధంగా దాని తర్వాత 2019లో నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. 2019లో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నెల రోజులు నన్ను ఏ విధంగా ఘోరంగా మాట్లాడాలో అంత ఘోరంగా మాట్లాడించావు. నన్ను ఏ విధంగా తిట్టించాలో అంత తిట్టించావు. నా సొంత ఊర్లో పులివర్తివారిపల్లి ఉండొచ్చు, పక్కనున్న నేండగుంట ఉండొచ్చు, పక్కనున్న శంగంపల్లి ఉండొచ్చు, పక్కనున్న కావిలివారిపల్లి ఉండొచ్చు, పక్కనున్న అచ్చమ్మగ్రారు ఉండొచ్చు, పక్కనున్నటువంటి ఏ ఊరైనా అన్ని ఊర్లో ఆ రోజు 2 వీలర్లో రౌండ్ కొట్టి వారం రోజులు అందరిని భయభ్రాంతులు చేపించావు. వ్యక్తిగత విమర్శలు రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పైన మాట్లాడవచ్చు. దానికి వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు కూడా మంచిది కాదు. వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు చేస్తారంటే మనిషిలో నిజాయితీ లేనప్పుడు, మనిషిలో స్పష్టత లేనప్పుడు. ఏ మనిషి అయితే తప్పు చేస్తాడో ఆ తప్పు నుంచి తప్పించుకోవడం కోసం వ్యక్తిగత విమర్శలకు వెళతారు. నేను జరిగినటువంటి అదే. ఎవరెవరినో మాట్లాడారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళు మోసం చేసాడు సొంత పార్టీలో, వాళ్ళు మోసం చేసాడు సొంత పార్టీలో, చాలా మాట్లాడారు. ఇంకా చాలా దారుణంగా వ్యక్తిగత విమర్శలు మాట్లాడారు. ఇంకో అడుగు ముందుకయ్యి నేను ఎప్పుడు కూడా నాని గారిని సంబోధించా, నాని అన్నని సంబోధించా, వాళ్ళ సతీమణిని కూడా శ్రీమతి నాని గారిని సంబోధించా. ఎక్కడ కూడా నేను ఇంతవరకు మీతో ఉన్నటువంటి అనుబంధంతో నోరు జారి ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని నేను ఎప్పుడు కూడా పరుసు పదజాలంతో మాట్లాడినట్టు మీరు కూడా చెప్పలేరు. కానీ తను మాట్లాడినటువంటిది ఎవరే రే చాలా మాట్లాడారు. సంతోషం, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఒక మనిషి ఆలోచన విధానం, విచక్షణ ఒక్కొక్కలా ఉంటుంది. నాకు డౌట్ వచ్చింది, ఇలా మాట్లాడాలని చెప్పి నాకు ఎవరో చూపించారు. అది ఒరే చాలా వ్యక్తిగతంగా విమర్శించాడు, ఏందేందో మాట్లాడినాడు. నన్ను ఒకసారి ఇదో మన ఎప్పుడో డిగ్రీ అన్నాడు, డిగ్రీ చదువుకునే ఇలా మాట్లాడతారని నెట్లో అతను అప్పుడు పోయి డౌన్లోడ్ చేయమన్నా. అయితే నేను చదువుకున్నాడు అర్థం కావడం లేదు, డిగ్రీ చదువుకోండి ఇలా మాట్లాడినాడు కదా అని చూస్తే 10th క్లాస్ అని ఉంది. నేను అనుకున్నా తను అప్పుడు పెట్టి తను రాసుకున్నది 10th క్లాస్ అని. మీరు ఓపెన్ చేసిన నెట్లో కనబడుతుంది. అప్పుడు అనుకున్నా సరే ఓకే, చదువు కొంచెం ఉండకపోవడం కూడా కారణమై ఉంటుందేమో,
సరే దాని ఇంట్లో మనం బాగూడదు, అందరూ కూడా చదువులేని వాళ్ళందరూ కూడా అలా ఉంటారు అనుకోవడానికి లేదు. చదువులేని వాళ్ళు ఇంకా చాలా ఉందా కూడా ఉంటారు. ప్రతి దానికి సంబంధం అంతా కూడా ఎలా మాట్లాడుతున్నారంటే అది కరెక్ట్ కూడా కాదు. దాని లోతులో పోవడం నాకు కూడా పెద్ద ఇష్టం కూడా లేదు. నేను చాలామందిని సొంత పార్టీ వాళ్ళని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అది చేసేసి చాలా మాట్లాడు. నేను ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీలో నేను ఒక అందరికీ కావాల్సిన వ్యక్తిగానే ఉన్నా. ఈరోజుకి ఉంటా, రేపు ఉంటా. ఏ బాధ్యత తీసుకున్నా భాస్కర్ రెడ్డి పని రాక్షసుడు సైనికుడు అనిపించుకునేలాగా పనిచేస్తాను తప్ప ఎప్పుడు నా జీవితంలో అలా ఆలోచన చేయలేదు.